వెల్కమ్ టు 9+ న్యూస్ స్టోరీ టైం. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. ఇక భారత ఆటగాళ్ల పరిస్థితి, భారత ఆడిన ఆట తీరుపై ఇక మరిన్ని విశేషాలు సుధీర్ గారు అందిస్తారు. సుధీర్ గారు చెప్పండి, పూర్తిగా చూసుకుంటే గనక భారత జట్టు మొదటి రోజే పట్టు బిగించినట్టుగా తెలుస్తోంది. ఇక శ్రీలంకతో జరగబోతున్న ఈ సిరీస్లో భారత జట్టు విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి? ఒక మంచి హోల్డ్ అయితే సంపాదించారు. శ్రీలంక తక్కువ స్కోర్ ఆల్అౌట్ చేసి, ఇంకా తక్కువ స్కోర్ కూడా ఆల్అౌట్ చేసేవాళ్ళు 90 for 5 ఉన్నప్పుడు. బట్ ఆ తర్వాత డిక్విల్లా అండ్ ధనుష రియలీ ప్లేడ్ వెల్. 140+50 అరౌండ్ పార్ట్నర్షిప్ ఒక కీలకమైన వాళ్ళు సాధించగలిగారు. ఒక రెస్పెక్టబుల్ టోటల్ అయితే చేయగలిగారు. బట్ స్టిల్ 178 runs అంటే ఇండియా డెఫినెట్లీ అడ్వాంటేజ్ అయితే కనబడుతుంది. రేపు మంచి బ్యాటింగ్ చేయాలి టీ వరకు. ఆ తర్వాత శ్రీలంకకు బ్యాటింగ్ ఇచ్చినట్లయితే ఇంకా 1.5 days మిగిలిన శ్రీలంకను ఆల్అౌట్ చేయడానికి గుడ్ ఛాన్స్ యాక్చువల్లీ. అందరికీ తెలుసు రవి, 9 టెస్ట్ మ్యాచెస్ 7 wins కావాలి అంటే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్ లో ఉండాలంటే, ఫైనల్ రేస్ లో ఉండాలంటే ఒక మంచి స్టార్ట్ అయితే లభించింది. ఫస్ట్ టెస్ట్ లో టాస్ గెలవడం, బ్యాటింగ్ చేయడం. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే వర్షం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఉండకపోయినట్లయితే రేపు ఇంకా మంచి ఛాన్స్ ఉంది. కనీసం అంటే ఇంకా 150-300+ ఏదైనా అనుకుంటాను ఈ వికెట్ పైన చేజ్ చేయడం అంత ఈజీ కూడా కాదు శ్రీలంకకు. సో ఇండియా విల్ బి లుకింగ్ ఫర్ దట్ పర్టికులర్ టోటల్ యాక్చువల్లీ 300-350. And Sri Lanka, of course, will be under tremendous pressure, no doubt about it. And Sutar bowled well, and Rashid Siraj also wicket touch. So overall ga a manchi team performance chusam. Manchi batting tarvata Padikkal century cheyadam, big century cheyadam, tarvata Rahul manchi batting cheyadam. So all ippativarku aithe Indian favor lo unna Jurel and Rishabh Pant also batted well. సో ఓవరాల్ గా టెస్ట్ మ్యాచ్ ఇప్పటి వరకు అయితే థర్డ్ డే వరకు అయితే ఇండియా ఫేవర్ లోనే కొనసాగింది, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే రేపు మరింత పట్టు ఇంకా సాధించడానికి ఆ 350 వరకు ఒకవేళ లీడ్ తీసుకువెళ్ళినట్లయితే దట్ విల్ బి గుడ్ ఫర్ ఇండియా. సుధీర్ గారు, అంటే గతంలో మనం చూసుకుంటే కనుక కేవలం సీనియర్లను మాత్రమే ఎక్కువగా టెస్ట్ క్రికెట్కి సెలెక్ట్ చేసేవాళ్ళు. అది నెంబర్ 1 పొజిషన్ చూసుకుంటే కనుక చాలా క్రిటికల్గా కూడా ఉండేది. సీనియర్లు లేని లోటు చాలా కనిపించేది. కానీ ఇప్పుడు దేవదత్ పడిక్కల్ కానీ, అటు ఫినిషింగ్లో జూరేల్ కానీ ఇండియా టీంలో సెలెక్ట్ అవ్వడం, వాళ్ళ ఆట తీరు కూడా కనబరచడంతో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ స్థానాలకు పటిష్టమైన అవకాశాలు ఉంటాయా వాళ్ళకు? దట్ ఈస్ వాట్ ఆల్వేస్ గౌతమ్ గంభీర్ హెస్ వాంటెడ్ యాక్చువల్లీ. అంటే అతను కోచ్ అయినప్పటి నుండి కూడా ఒక యంగ్ టీమ్ తయారు చేద్దాం అన్నటువంటి ఉద్దేశం మొదటి నుంచి ఉండింది అతనికి. అండ్ దాంట్లో అఫ్ కోర్స్ ప్రతిసారి సక్సెస్ సాధించలేరు. బట్ శ్రీలంక టీం కూడా అంత టఫ్ టీం కాదు. శ్రీలంక టీం కూడా కొంచెం డిప్లీటెడ్. అంటే వాళ్ళకు కుషాల్ మెండిస్ ఇంజరీ కారణంగా దూరం కావడం, సడన్ గా కపుల్ ఆఫ్ అదర్ ప్లేయర్స్ మిస్ కావడం, వాళ్ళు కూడా కొంతమంది యంగ్స్టర్స్ తోటి ఆడుతున్నారు. సో అంటే శ్రీలంక పైన అఫ్ కోర్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇప్పుడు కనబడచ్చా కానీ అఫ్ కోర్స్ ఇట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. మీరు అన్నట్టుగా అంటే యంగ్స్టర్స్ దట్టు ఇండియాలో కాక మిగతా ఫారిన్ కంట్రీలో రాణిస్తున్నారు అంటే ఐ థింక్ దట్స్ అబ్సల్యూట్లీ గుడ్ సైన్. దట్టు పడికల్ కు మంచి టాలెంట్ ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అద్భుతంగా ఆడుతూనే ఉన్నాడు. రీసెంట్ గా మనం చూసాం ఆర్సీబీ గెలవడంలో కూడా తన పాత్ర అద్భుతంగా పోషించాడు. అండ్ ఇస్ బిన్ టెస్ట్ మెటీరియల్ అని చెప్పి కూడా స్టార్టింగ్ నుండి చెప్తూ వచ్చారు. లెఫ్ట్ హ్యాండెడ్ కావడం ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. అండ్ టాప్ ఆర్డర్ లో అఫ్ కోర్స్ ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవడంతో ఇండియా డెఫినెట్లీ నీడ్ ప్లేయర్ యాక్చువల్లీ. సో ఆ పర్టికులర్ ప్లేస్ లో అతను సెట్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే శుభ్మన్ గిల్ కు యంగ్స్టర్ సపోర్ట్ కావాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే యశస్వి జైస్వాల్ కూడా జస్ట్ 24 years, రాహుల్ 34. ఎక్స్పీరియన్స్
అండ్ యూత్ మిక్సప్ తోటి ఇండియా ఆడుతున్నారు. దట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అంటే గంభీర్ అదే అంటూ ఉంటాడు ఎప్పుడు కూడా, యూత్ ఉండాలి అని చెప్పి. సో దే ఆర్ పర్ఫార్మింగ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇట్స్ గుడ్ సైన్, నో డౌట్ అబౌట్ ఇట్ రవి. అండ్ ఇలాగే కొనసాగాలని చెప్పి మనం ఆశిద్దాం. బికాస్ దే డిజర్వ్ ప్లేసెస్ యాక్చువల్లీ. టాలెంట్ ఉంది, అవకాశాలు కావాలి, అవకాశాలు వస్తున్నాయి. వచ్చినప్పుడు అలా ప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు పడికల్కు తన థర్డ్ టెస్ట్ మ్యాచ్ మాత్రమే. ఎస్, అంటే మరోవైపు ఓపెనింగ్లో రాహుల్, అటు ఫస్ట్ డౌన్లో వచ్చినటువంటి దేవదత్ పడిక్కల్ తప్ప మిగతా బ్యాట్స్మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో మిడిల్ ఆర్డర్లో ఏదైనా మార్పులు అవసరం అంటారా రాబోయే రోజుల్లో? ఒక టెస్ట్ మ్యాచ్ లో 6 బ్యాటర్స్ ఉన్నారంటే ఆరుగురు 100 చేసి ప్రతిసారి స్కోర్ చేయరు. మీరు అన్నట్టుగా ఒక కపుల్ ఆఫ్ మంచి పార్ట్నర్షిప్స్ చూస్తుంటాం ఎప్పుడైనా కానీ. ఒకసారి ఓపెనర్స్ రాణిస్తుంటారు, ఒకసారి మిడిల్ ఆర్డర్ రాణిస్తుంటుంది. మిడిల్ ఆర్డర్ లోనైతే డెఫినెట్లీ ఇప్పుడు ఒక పట్టు అనేది అయితే, అంటే ఒక హోల్డ్ అనేది కనబడుతుంది. బికాస్ పడికల్ లాంటి ప్లేయర్స్ పర్ఫామ్ చేయడం. అండ్ జురైల్ వాజ్ వెరీ గుడ్ ఇన్ ఐపీఎల్. అతనికి కూడా మంచి టెక్నిక్ ఉంది. అండ్ ఇప్పుడు రిషబ్ పంత్ ఉన్నా కానీ అతన్ని ఆడిస్తున్నారంటే ఒక బ్యాటర్ గా ఆడిస్తున్నారంటే, ఒకళ్ళు బ్యాటర్ గా ఒకళ్ళు కీపర్ గా ఆడుతున్నారంటే ఇట్స్ గుడ్ థింగ్. అంటే ఒక కీపర్, ఎక్స్ట్రా కీపర్ ను ఒక ఎక్స్ట్రా బ్యాటర్ గా ఆడిస్తున్నారంటే ఇట్స్ గుడ్ థింగ్. ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్ ను ఇంక్లూడ్ చేశారు. చేసినప్పటికీ కూడా అతన్ని కాకుండా ఇతను ఆడిస్తున్నారంటే ఐ థింక్ టాలెంట్ అండి. అతనికి మంచి టెక్నిక్ ఉంది కనుక టెస్ట్ లెవెల్లో ఆడగలుగుతారని చెప్పి ఆడిస్తున్నారు. గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో డెఫినెట్లీ పడికల్ రాణించడం అనేది ఒక ప్లస్ పాయింట్ గానే చెప్పుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఈ టెస్ట్ మ్యాచ్ లో పట్టు సాధించారు కనుక గెలిచే ప్రయత్నం చేయాలి. బికాస్ ఒక అవకాశం అయితే ఇండియాకు ఉంది. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్ లో ఉన్నారు ఇంకా. అంటే దట్ స్టిల్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నప్పటికీ కూడా, ఎందుకంటే ఇండియాలో న్యూజిలాండ్ అగైన్స్ స్ట్రగుల్ అయినారు, సౌత్ ఆఫ్రికా అగైన్స్ స్ట్రగుల్ అయినారు. అండ్ ఇది ఒక మంచి అవకాశం. ఈ 2 టెస్ట్ మ్యాచెస్ విన్ చేసిన తర్వాత నెక్స్ట్ వెస్టిండీస్ వస్తుంది, వన్-డే T20s. ఆ తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియా ఇక్కడికి రానున్నది. ఇండియా విల్ గో టు న్యూజిలాండ్. ఇవన్నీ అంటే బ్యాక్ టు బ్యాక్ ఇమీడియట్ గా అంటే సిరీస్ లు కూడా ఉన్నాయి కనుక ఐ థింక్ ఈ పర్ఫార్మెన్స్ ను యంగ్స్టర్స్ ఇలాగే కొనసాగించినట్టయితే దట్ విల్ బి గుడ్. అంటే ఇండియన్ టీమ్ లో క్యాంపులో మొత్తానికి మీరు చెప్పినట్టుగా అంటే అవి కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. లెట్స్ హోప్ సో. థ్యాంక్ యూ సుధీర్ గారు.